నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డెబ్బైవ గణతంత్ర దినోత్సవం అభివృద్ధి దిశగా సాగాలి రాష్ట్ర ప్రభుత్వం. గణతంత్ర వేడుకల్లో శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆకాంక్ష. మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం, వారి బాటలో పయనిద్దాం. గణతంత్ర వేడుకల్లో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పిలుపు. వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపిన వేగేసిన నరేంద్ర వర్మ. చిన్నారుల సంబరాల్లో వెళ్లి విరిసిన సామరస్యం. చందోలు గ్రామంలో ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవ సంబరం. డెబ్బై వసంతాల గణతంత్ర దినోత్సవ వేడుకలు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజున గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకోవటం, స్వర్గీయ శ్రీ మహాత్మా గాంధీజీ, అదేవిధంగా ఏదైతే ఈ రోజున భారత రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం, ఆ రూపొందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఈ రోజున జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చేటువంటి సందర్భంలో మరి యావత్ భారతదేశం మొత్తం కూడా ఏ విధంగా ఈ భిన్న మతాలు భిన్న వర్గాలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 120 కోట్ల మంది ప్రజలు అనుసరించవలసినటువంటి మార్గాన్ని, అనుసరించవలసినటువంటి విధానాలని రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున వారు రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం అమల్లోకి రావటం, దానిని అనుసరించి ఈ రోజున దేశం యావత్తు గడిచిన 70 సంవత్సరాలుగా సర్వస్వతంత్రంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో సంపూర్ణమైనటువంటి మరి హక్కులతో ఈ రోజున సమాజంలో బతకగలుగుతూ ఉన్నాడు, జీవించగలుగుతూ ఉన్నాడు. దానికి కారణం ఈ రోజున జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తి భవిష్యత్ తరాలకు, అంటే దాదాపు 70 సంవత్సరాల పాటు మరి ఆ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజున మనం వేడుకలు ప్రారంభిస్తే ఇప్పటి వరకు కూడా మరి అదే ఉత్తేజంతో, అదే స్ఫూర్తితో మరి ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మంది జనం దీన్ని అనుసరిస్తూ అమలుపరుస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారంటే ఈ భారతదేశానికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దేశం పట్ల, ఈ దేశం మరి ముందుకు నడవడానికి రూపొందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి అంకితభావం, శ్రద్ధ మరి బహుశా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల కంటే కూడా మరి మన దేశం ఆ యొక్క స్ఫూర్తితో ముందుకు నడుస్తూ ఉందనే విషయాన్ని సగర్వంగా తెలియజేస్తూ జాతికి వెలుగు నింపిన మహనీయుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశంలో పౌరులందరూ కూడా 70వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ భారతదేశ సమగ్రత కోసం పాటుపడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అభినందించాలి. ఈరోజు భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా గాలుల్ని పీలుస్తున్నటువంటి మనం ఈ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వీర జవాన్లందరినీ కూడా ఒక్కసారి చేతులెత్తి నమస్కరించాలి. మరి అంతకన్నా ముందుగా ఈ దేశం మనది, ఈ జాతి మనది, దీని మొత్తం ఒక జాతీయ పతాకానికి కింద తీసుకొచ్చినటువంటి మనవాడైనటువంటి పింగళి వెంకయ్య గారికి చేతులెత్తి నమస్కరించాలి. కులాలు వేరైనా, మతాలు వేరైనా, రాజకీయ పార్టీలు వేరైనా
అందరం కలిసి జరుపుకునేటువంటి ఒక పండుగ. మనం అందరం కూడా భారతీయులు అనేటువంటి భావాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా పింగళి వెంకయ్య గారు తీసుకొచ్చినటువంటి జాతీయ పతాకం ఈరోజు జాతి యావత్తుని ఒక తాటి మీద తీసుకొచ్చిందంటే అది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆ వ్యక్తి ఆంధ్రుడైనందుకు, మనవాడైనందుకు మరింత గర్వపడుతూ ఈ భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల కోర్టు ఆవరణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి రాజారాం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫా, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రపంచ దేశంలోనే అన్ని రాజ్యాంగంలోని మంచి విషయాలను స్వీకరించి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఉదాహరణకి మన కోర్టు విధానాలని జపాన్ రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలు తీసుకున్నారు. అలాగే స్వేచ్ఛా సమానత్వాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి, అలాగే ప్రాదేశిక సూత్రాలేమో ఐర్లాండ్ నుంచి, పంచవర్ష ప్రణాళికలేమో జపాన్ నుంచి తీసుకున్నారు. ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి ఎక్కువ విషయాలు తీసుకుని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ మన మత గ్రంథాలు ఎలా ఉన్నాయో వాటిని ఎలా మనం డైలీ చదువుకుంటామో ఈ రాజ్యాంగం కూడా మరి ముఖ్యంగా న్యాయ వృత్తిలో ఉన్న మన న్యాయవాదులు మొత్తం చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. వివిధ సాంస్కృతిక పోటీలు అలరించాయి. జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. ప్రతి సంవత్సరం ఇలా హాస్టల్ డే జరుపుకుంటున్నాము. మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్కి, మా హాస్టల్ వార్డెన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. పేరు సుశ్రిత. మా హాస్టల్లో ఈరోజు హాస్టల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చాలా డ్యాన్సెస్ వేయటము, పాటలు పాడటము, చాలా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి ఇయర్ మేము ఇలాంటి ఈవెంట్ జరుపుకుంటాము. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా
మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. వార్తలకు తిరిగి స్వాగతం. బాపట్ల చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన బాపట్ల టౌన్ పరిధిలో శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులందరూ ఈరోజు దాదాపు 100 మీటర్ల జెండా కార్యక్రమాన్ని ఊరేగింపుగా 100 మీటర్ల పొడవున్న జెండాని
ఊరేగింపుగా మన బాపట్ల టౌన్లో మీరందరూ కలిసి ఈ జెండా పండుగ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇది మనకి భారత రాజ్యాంగం ఆవిష్కరించిన రోజు. మన రాజ్యాంగం 1950 జనవరి 26న మన బాబా అంబేద్కర్ గారు 3 సంవత్సరాలు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. మన ఈ రాజ్యాంగం ద్వారా మనల్ని పరిపాలించుకునే అవకాశం వచ్చింది. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మనకున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం ముందుకు పోవాలి. అందరికీ సమన్వయం జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా, సామాజిక బాధ్యత ఎవరైతే తీసుకుంటారో అప్పుడు ఈ సమాజం ముందుకు పోతుంది. భావిభారత పౌరులు మీరు ఇంకా ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యత మేము తెలుసుకోవాలి. మనకి 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినా కూడా అప్పుడు మనం ఈ ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఎలా పరిపాలించాలనే దానికి ఒక దిశానిర్దేశం లేదు. తర్వాత భారత రాజ్యాంగం నిర్మాణ కమిటీ, భారత రాజ్యాంగం రచన కమిటీ ఏర్పడి దానికి బాబా అంబేద్కర్ గారు దానికి హెడ్ ఆఫ్ ది కమిటీగా ఉండి దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి మన ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మనకు అనుకూలంగా అన్ని రాజ్యాంగాల్లో ఉన్న మంచి క్వాలిటీస్ ని తీసుకొని మంచి పెద్ద మన ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగంగా మన రాజ్యాంగం చెప్పబడుతుంది. కాబట్టి ఎంతో మంది స్వాతంత్రాన్ని రావడానికి ఎంతో మనకి స్వాతంత్రం రావడానికి కష్టపడిన వారి యొక్క కష్టాన్ని మనం తలుచుకొని మనం కూడా ముందు ఈ మనకి వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం స్మరించుకుంటూ మనం కూడా ఈ సమాజ అభివృద్ధికి మనం కూడా పాటుపడాలి. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పాల్గొన్నారు. చిన్నారుల సంబరాల్లో వెల్లివిడిసిన సామరస్యం. చందోలు గ్రామంలో ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవం.
तिरंगे की बुलंदी को झुका सकता नहीं कोई, अमान अल्लाह हमें दुश्मन मिटा सकता नहीं कोई, तिरंगे की बुलंदी को झुका सकता नहीं कोई, अमान अल्लाह हमें दुश्मन मिटा सकता नहीं कोई, जहाँ पे पाँव रखते हम हटा सकता नहीं कोई, हमारे आगे सर अपना उठा सकता नहीं कोई, दे जिसे चाहे न दे तो अदा है के देने के लिए, दर तेरी रहमत के हर दम ए खुले। బాపట్ల మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. బాపట్ల ఎంపీపీ మానవ విజేత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల డీన్ దర్శి విష్ణుశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఈరోజు మనం భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ గణతంత్ర దీనికి ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, జస్టిస్, అలాగే లిబర్టీ, ఈ 4 అంశాల ప్రాతిపదికన మూల సూత్రాలుగా మన రాజ్యాంగం నిర్మించడం జరిగింది. అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టి 120 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంలో మనం గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. నవంబర్ 26న 1949 నవంబర్ 26న మనం భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని వచ్చే సంవత్సరాన్ని ఈ సంవత్సరం నవంబర్ 26కి మనకి 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అందరికీ కూడా గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గర్వం అని భారతదేశాన్ని ప్రేమించి భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని కాపాడాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో నివసించి ఎంతో మంది సోల్జర్స్ మన చుట్టూ ఉన్నారు. రిటైర్డ్ సోల్జర్స్ ఉన్నారు, పనిచేసే సోల్జర్స్ ఉన్నారు, ప్రాణాలు అర్పించిన సోల్జర్స్ ఉన్నారు. ఆ సోల్జర్స్ అందరికీ మనందరం ఈ సందర్భంగా తలలు వంచి శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరినీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం ఘన చరిత్ర అటువంటిది. ఈ భారతదేశ ఘన చరిత్రలో యువత అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్న ఈ సందర్భాల్లో రిపబ్లిక్ డే గురించి మనం ఎల్లవెల్లలా ఇటువంటి ర్యాలీ బాపట్లో చేసుకుని మనం యువకులంటే సినిమాలే కాదు, షికార్లే కాదు, పార్టీలే కాదు, మనందరం కూడా భారతదేశాన్ని ప్రేమిస్తాం. మన త్రివర్ణ పతాకాన్ని ఎత్తుకుని ఊళ్ళంతా తిరుగుతాం. మనందరూ సోల్జర్స్ కాపాడుతారు, వాళ్ళు మనం గుర్తు చేసుకుంటాం. ఎంతో మంది సైనికులు ప్రాణాలు అర్పించారు, వాళ్ళందరికీ జోహార్లు చెబుతాం. మనం ఎంతో మంది త్యాగమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు మన భారతదేశంలో కలిసి ఉన్నాయని మరొకసారి స్మరించుకుంటూ దేవుడితో సమానమైన అటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని మనం గుర్తు చేసుకునే అవసరం మనకంతైనా ఉండాలి. బాపట్ల ఏబిఎం పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందే
బాపట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బాపట్ల అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. గౌరవ అధ్యక్షుడు ముప్పిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 70వ సంవత్సరమైనటువంటి ఈ రోజున మరి ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది భారతదేశానికి స్వాతంత్రం కావాలని స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి అమరవీరులు అందరి వారి యొక్క కళ ఫలించాలంటే దానికి సరైనటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యం ద్వారానే ప్రజలందరూ సుభిక్షంగా భారతదేశంలో అందరూ ప్రజలు కూడా ఎంతో ఉన్నతంగా బ్రతకాలనే ఆశయంతో ఆనాడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచన చేసి మరి ఆ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈనాటి భారతదేశ ప్రజలందరూ కూడా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఉన్నతంగా ఉండాలనే ఆశయంతో నెలకొల్పబడినటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతదేశ ప్రజలందరికీ, బాపట్ల పుర ప్రజలందరికీ, బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాపట్ల నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ జినాని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ జరిగాయి. ఆ రోజు మనకి మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి అనేది ఒక నిర్దేశం, ఒక ఎలాంటి రాజ్యాంగం లేకుండా మనం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి దేశాన్ని స్వతంత్రం అయితే ప్రకటించారు, కానీ పూర్తిగా మనం స్వతంత్రం కాలేదు. బాబా అంబేద్కర్ ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగం కమిటీ ఒకటి ఫామ్ అయి దాదాపు 3 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని రచించడానికి వాళ్ళు ఎంతో కృషి చేసి మన దేశ పరిస్థితులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక, సాంస్కృతికంగా పరిస్థితులకు అనుగుణంగా దాదాపు అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి అనుకూలంగా భారతదేశం ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఇది భారతదేశం మన వరల్డ్లోనే పెద్ద రాజ్యాంగం చెప్పబడుతుంది. మన దేశానికి అనుకూలంగా దాదాపు 3 సంవత్సరాలు కృషి చేసి మన పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకొని మనం పరిపాలించుకునే విధంగా స్వతంత్రంగా వ్యవహరించి మన యొక్క నిర్ణయాలు మన దేశానికి అనుకూలంగా మన ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే విధంగా రాజ్యాంగం రూపొందించబడింది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. ఎందుకంటే మనకి స్వాతంత్రం రావడానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. 200 సంవత్సరాలు మనం బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వారు మనం పరిపాలించారు. వాళ్ళు మన దేశం నుంచి బయటకు పంపించడానికి మనకి 200 years పట్టింది. ఎంతో మంది వాళ్ళ యొక్క అమూల్యమైన ప్రాణాలను త్యజించి వాళ్ళ యొక్క సర్వీస్ చేసి ఎంతో ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం తెచ్చారు. వారు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. బాపట్ల సంజయ్ గాంధీ కాలనీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిండిమర కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బదిరుల ఆశ్రమ పాఠశాలకు ఈ సందర్భంగా కుర్చీలను బహుకరించారు. బ్యాంకు మేనేజర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. డెబ్బైవ గణతంత్ర దినోత్సవం అభివృద్ధి దిశగా సాగాలి రాష్ట్ర ప్రభుత్వం. గణతంత్ర వేడుకల్లో శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆకాంక్ష. మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం, వారి బాటలో పయనిద్దాం. గణతంత్ర వేడుకల్లో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పిలుపు.
వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపిన వేగేసిన నరేంద్ర వర్మ. చిన్నారుల సంబరాల్లో వెళ్లి విరిసిన సామరస్యం. చందోలు గ్రామంలో ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవ సంబరం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.